పద్ధతి ప్రకారముగా జోక్స్గా అండగా అన్ని జోక్సే. పాట జోకే, మాట జోకే, పద్ధతి జోకే, పాలు జోకే, చక్కెర జోకే, చాపత్త జోకే, చింతపండు జోకే, పప్పు జోకే, ఉప్పు జోకే, కారం జోకే, అల్లం వెల్లిపాయ జోకే, అన్ని జోకే. అన్ని జోక్సేరా నాయన, ఉత్తుత్త జోక్సే అన్నీ పద్ధతి ప్రకారంగా. ముచ్చట జోక్స్ పద్ధతి మారకుండా చూసుకోవాలా. నిజంగా నిజాయితీగా జీవితము, నిజంగా నిజాయితీగా జీవితాన్ని కొనసాగించుకోవాలా. గంతే. అన్ని జోకే ఇంటికి తెచ్చుకోవాలి. జోకినాయన్ని ఇంటికి తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి, పండాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ పొద్దుగాలే లేవాలి, రప్ప అన్నీ చేసుకోవాలి, పనికి పోవాలి. ఇది మాత్రం పక్కా, ఇది మాత్రం తీసుకో. పద్ధతి ప్రకారంగా పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా పద్ధతి మారకుండా పని చేసుకొని ఇంటికి రావాలి. ఇక పద్ధతి మారితే ఏమవుతుందంటే జీవితాలు తారుమారైతాయి. తార్మార్ తక్కర్మార్. వేడే వేడే గుమ్మడి పండు. ఏ పండు? యాపిల్ పండు. తింటావా నాన్న బుజ్జికన్నా? నేనైతే తింటా, మనిషిని కాబట్టి తింటా. అందరం మనుషులమే, జీవులమే. ఇక మర్రి చెట్టు కింద క్రికెట్ ఆడేది, మర్రి చెట్టు కింద గోటీలు ఆడేది, మర్రి చెట్టు కింద స్టిక్కర్లు ఆడేది, మర్రి చెట్టు కింద పశలాట ఆడేది, మర్రి చెట్టు కింద మంచిగా ఆడి 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 అలసిపోయేది. ఇక అందరం మంచిగా కూర్చునేది. ఇక పానగల్ల మా ఇంటికాడ ముచ్చట, నా ముచ్చట స్టోరీ. ఇక అందరం ఆడి 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 దొబ్బుకొని ఇక అందరికాడ అయిపోయేది అనమాట, పశలు అయిపోయేది. ఇక అందరం కూర్చొని ఇక గెలిచినోని డప్పు కొట్టేది. ఇక ఎక్కువ ఆడి ఎక్కువ గెలిచినోని మంచిగా పొగిడేది. పొగిడి వానికాడ మంచిగా డప్పు కొట్టేది. మనం కూడా అదే చేస్తాం కదా అందరం పెద్ద అయినాక కూడా. బంధువును విలువాలే, బంధువును పిలిచి ఒక మేకని నరికి మంచిగా అమ్మవారికి, ఏ అమ్మవారికి అంటే మన పానగల్లులా అమ్మ పేరు గుర్తొస్తలేదు కానీ పశ్చిమని అడిగితే చెప్తుంది. ఏదో ఒక చిన్నమని ఏమలే కానీ ఇక అన్ని ఆటలు ఆడుకొని కూర్చునేది. ఇక ఇద్దరు, ఒక ఆంటీ ఒక అంకులు బండి వేసుకొని వచ్చేది. బకెట్ల నీళ్ళు నింపుకొని మంచిగా ఇంట్లోకి పోయేది. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు పోయేది. వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి వాటరు. ఏమో రాలేదట్టుంది ఆ రోజు. మంచిగా వాటర్ రాకుంటే బయట నల్ల వస్తుందిగా, ఆ నల్ల కాడికి వచ్చి నీళ్ళు తీసుకొని ఇంట్లోకి పోయేది. మంచిగా టీవీ పెట్టుకొని గింత అన్నం వండుకొని కూర వండుకొని గుద్దవలే తినేదట.
అంట అంట కాదు, అవును. ఇక మేమందరం ఆడి 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 అలసిపోయేది. వీళ్ళు ఏంటిరా నాయన అమావాస పుణ్యానికి వస్తారు, అసలు ఇంట్లోనే ఉండరు, వస్తే మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు అని మేము అనుకునేది. మేమందరం పోరగాలం అంతా. ఇక వాళ్ళు సినిమా అయిపోయేది, సీరియల్ అయిపోయేది, టీవీలో సినిమా అయిపోయేది, సీరియల్ అయిపోయేది. ఇక వాళ్ళది కూడా అయిపోయేది. ఇక బయటకు వచ్చి మంచిగా స్నానాలు చేసుకొని మళ్ళీ అదే బండి వేసుకొని మా ముంగలకి వెళ్ళి పోయేది, వచ్చేది, పోయేది. మేము చూసేది, గమ్మతిగా ముచ్చట్లు పెట్టుకునేది. ఇక మేము ఇక జోక్స్ ఇక పెట్టుకునేది హాయిగా. ఇక మేము ఇక బొచ్చు వాళ్ళతో మాకే క్రికెట్ ఆడదాం, ఈత పోదాం అన్న, నాకు ఈత రాదుగా అన్న. అరే అరే చంటిగా నీకెందుకురా, నిన్నైతే సంపాను కానీ నీకు ఈత నేర్పించే బాధ్యత మాత్రం నాదే అని ఒక రాజన్న అనేది, ఒక కేశన్న అనేది, ఒక వంశన్న అనేది, ఒక కాలన్న అనేది, అందరూ మా టీం అంతా. మేము చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళమైనా అందరం ఒక కాడనే కలిసిమెలిసి బతికి సంతోషంగా ఉన్న రోజులు గుర్తు చేస్తున్నా. గంటే ఎండ కొడుతుందిగా పైనంగా, డండాడా డండాడా టిట్టా అనుకుంటా మంచిగా వినాయక చవితి వచ్చేది. మంచిగా వినాయకుని పెట్టేది, మంచిగా 9 రోజులు హాయిగా మంచిగా దేవుని కాడనే వండుకునేది, దేవుని కాడనే తినేది, దేవుని కాడనే ఆడేది. ఆ విధంగా చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువనే మరువం. నమస్తే నా మిత్రులందరికీ, నమస్తే. ఎంజాయ్.